హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం చపాతీలు. బెల్లం చపాతీలు ఏంటి అని అనుకుంటున్నారా? అదే అండి ఈరోజు మన రెసిపీ. మనం 2 ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. దీనికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, తురిమిన బెల్లం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. దాంట్లో పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా మెత్తగా కొంచెం ఉండేటట్టు మంచిగా చపాతీ పిండిని మంచిగా చాలాసేపు నుదుముతూ మంచిగా కలుపుకోవాలి. ఇది చూసారు కదండి. ఇప్పుడు చపాతీ పిండిలా కలుపుకొని దీన్ని మనం ఒక 10 minutes పాటు పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా పక్కన పెట్టేసుకొని దీన్ని మనం తీసుకొని చిన్న చిన్న ఉండల్లా చపాతీలాగా చేసుకోవాలి. చపాతీని 2 sides చేసుకోండి. కొంచెం మృదువుగా చేసుకొని, పల్చగా కాకుండా కొంచెం మృదువుగా చేసుకొని ఉంచుకోండి. దానిలో ఇప్పుడు మనం తురిమిన బెల్లం ఉంది కదా, దాన్ని యాడ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి మరలా చపాతీలాగా చేసుకోండి. చూడండి, ఈ విధంగా చపాతీలా చేసుకొని పక్కకు పెట్టుకొని ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైంది కదండి. వేడైన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న చపాతీని కాల్చుకుందాం. ముందుగా ప్యాన్కి కొంచెం లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ కానీ గీ కానీ వెన్న కానీ అది మీ ఇష్టం అండి. ఎవరి ఫ్లేవర్కి తగ్గట్టు అది యాడ్ చేసుకొని చపాతీని కాల్చుకోండి. 2 sides చపాతీని మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టుకొని చపాతీని 2 sides మంచి గోధుమ రంగు వచ్చేలాగా కాల్చుకోండి. ఇదండి, చూస్తున్నారు కదా మన రెసిపీ.